హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను కూడా బాగానే ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజైతే నేను మధ్యాహ్నం నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఇప్పుడైతే చూడండి, బాబు కోసం ఇంకా ఇప్పి మ్యాగీ అయితే చేస్తున్నాను. ఈరోజైతే సాటర్డే అనమాట, మా ఆయనకి హాలిడే ఉంది. బాబు చూడండి, ఏనమ్మా చిన్నరి వాడైతే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చేసిస్తుందా, ఎప్పుడు తిందామా అనేసి. మ్యాగీ కైతే ఫుల్ ఫేవరెట్ అనమాట ఇవైతే, అందుకనే వెయిట్ చేస్తున్నాడు. ఎలామ్మా ఏను మాగు బొక్క. హాయ్ హాయ్ సే హాయ్. హాయ్ హాయ్ మేడమ్మా. హాయ్ హాయ్. I recommend Pronamel toothpaste. Pronamel is scientifically formulated to give you stronger enamel protection. Pronamel, enamel protection toothpaste. This one, sir. One bujji. ఏమమ్మా, ఇంకా మ్యాగీ కూడా దగ్గరకు వచ్చేసింది. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది, మేమైతే తినేస్తాం. నేను తిన్నాం, బాబు తింటాడు. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి నాకు అనవసరం. నాకు ఆర్లే సుమ్మనిరప్ప ఆత్ర తిమ్మక్ నిన్ను ఆరో వరకు సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పోలీస్ ఇంకా తొక్క తోలన్నామంటే బొక్కలు తొక్కించేస్తానా కొడక. పూర్తి గారు నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఎవరు? ఎక్స్పీరియన్స్ ఉంది భూమికి. 7 మీటర్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫేసెస్ చూడండి, ఒక్కొక్కళ్ళు సిక్సర్ రావడంతో ఇద్దరి దగ్గర ఎబిలిటీ ఉన్నది. 14 balls 28 runs. 14 balls 28 ఈజీగా కనబడుతుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయింది అనమాట. ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ అయితే మాత్రం కూరగాయలు అన్నీ వేసేసి సాంబార్ చేస్తాను అనమాట. ఇంకా సాంబార్ లేకుంటే ఇంకా ఇప్పుడు ఉలవచారు అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఉడకబెట్టేసాను ఉలవలు, అలాగే కందిపప్పు అనమాట. మా సైడ్ అయితే బాగా ఫేమస్. అసలు ఎందుకో తెలియదు, ఫుల్ హెడేక్ ఉందనమాట. తల అయితే ఫుల్ నొప్పిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా సాయంత్రం అయితే పడుకున్నాను అనమాట, అందుకనేసేమో ఫుల్ హెడేక్ ఉంది. కొంతమందికి అట్లా అనమాట, ఈవినింగ్ టైం పడుకుంటే ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా నాకు అలాగే అనమాట. ఇప్పుడైతే ఫుల్ తలనొప్పిస్తుంది. ఇంకా చారు అయితే చేసేసి ఇంకా ముద్ద ఒక్కటి చేస్తాను అనమాట. రైస్ వండాను ఈరోజు, ముద్ద ఒక్కటి చేస్తాను. ఇంకా ఇవి వేరే ఉంటాయి కదా, ఇవి తినేస్తే మాకు సరిపోదు అనమాట. అందుకోసం అనేసి ఇది కట్ అంతా కూడా వంచేస్తాను అనమాట.
ఇంకా ఇవైతే ఉడికించేసాను. ఇవైతే బాగుంటాయి అన్నమాట. సాల్ట్ వేసి ఉడికించేసాను. కొంతమంది అయితే దీనికి తాలింపు పెడతారనమాట. తాలింపు పెట్టేసి ఇంకా కొబ్బరి తురుము అంతా కూడా వేసుకుంటారు. నేనైతే ఏం పెట్టట్లేదు ఇప్పుడైతే మాత్రం. ఉత్తవే తినేస్తాము. చారు మాత్రం చేస్తాను. ఇప్పుడైతే చూడండి మా బాబు ఏం చేస్తున్నాడో. వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తీసుకొని ఆడుకుంటున్నాడు వీటితోనైతే. హే ఇంకా చూడండి మా బాబు చేసే పని. గోడల మీద అంతా చాక్ పీస్ అంతా రాస్తున్నాడు అనమాట. ముంగరు ఏం వాడదు నేను తీటికే. దాంట్లోంచి దీంట్లోకి దాంట్లోకి అలా వాడుకుంటున్నాడు. అయితే తొందరగా అయితే సాంబార్ అయితే వేసేస్తాను. ఉలవల చారు అనమాట. చారుకి అయితే అంతా కూడా రెడీ చేసుకొని తొందరగా చేస్తాను. అయిన తర్వాత కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అయితే మాత్రం. ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. సాంబార్ అయితే రెడీ అయిందనమాట. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ముద్ద అనమాట చూడండి. ఇంకా నా ఫోన్కి అయితే కవర్ అయితే బుక్ చేశాను అనమాట. మా ఆయన అయితే అదైతే మీ ముందరే ఓపెన్ చేస్తాను ఎలా ఉందో ఏంటి అనేసి. ఇంకో విషయం అయితే మీతో చెప్పలేరు. మొన్న ఫోన్ అయితే కింద పడిందనమాట. టెంపర్ గ్లాస్ పోయింది. అందుకనేసి ఇంకా ఇదైతే బుక్ చేసాము. ఇదైతే కొంచెం సేఫ్గా ఉంటుంది ఫోన్ అని చెప్పేసి ఈ కవర్ అయితే బుక్ చేసాము. ఎలా ఉందనేసి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. మొన్న ఇంత 500 ఏమో అయ్యిందనమాట టెంపర్ గ్లాస్కి. అది కర్వ్స్ డిస్ప్లే అనమాట. అందుకనేసి అంత అమౌంట్. ఇలాంటిది అయితే బుక్ చేసుకున్నాను అనమాట నా ఫోన్కి అయితే. ఇది 200. ఇది మీషోలో ఫ్లిప్కార్ట్. ఇదైతే కొంచెం అంతా కవర్ అవుతుందని చెప్పేసి ఇలాంటిది అయితే బుక్ చేసుకున్నాం అనమాట. కింద పడినా కూడా కొంచెం అలా సేఫ్గా ఉంటుందని చెప్పేసి. చూడండి ఫ్లిప్కార్ట్లో ఇదైతే 200 పడింది అనమాట. వేసి చూద్దాము అవుతుందా లేదా. వెళ్తున్నాడు చూడండి. గృహప్రవేశంకి వెళ్తున్నాడు. సరే బాయ్. ఇంకా మండే కానీ ట్యూస్డే కానీ వస్తాడు అనమాట. వెళ్ళి హ్యాపీ మలికండి నిల్వా. గృహప్రవేశంకి అయితే మమ్మల్ని పిలిచినారనమాట. ఇంకా మేమైతే పోలేదు, వీలు కాలేదనమాట. ఇంకా నా తమ్ముడైతే వెళ్ళేసి వస్తాడు. మా తరపున అయితే వాడు వెళ్ళేసి వస్తాడు అంతే. ఇంకా ఊట ఎక్కడ బర్లా నా తమ్ముడు. మా బాబు అయితే తొందరగా పడుకుంటున్నాడు. ఒక 3 days నుంచి అయితే మాత్రం ఈ టైంలో పడుకుంటున్నాడు అనమాట. పొగలంతా ఆడుకుంటాడు అనమాట. ఇంకా ఈ టైంలో పడుకునేస్తాడు. ఏదో మూవీ అని నాకు వస్తాదు. బ్యాండ్ మేడం బిట్టారంతಲ್ಲ ఈయన బిట్టారందಲ್ಲ హెచ్డి. ఈయనకి హెచ్డి కావాల. థియేటర్ ప్రింట్ చూడు ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅದು ನೋಡ್ಬೋದು. పడుకున్నాను కదా, ఫేస్ అంతా కొంచెం ఉబ్బినట్టు అయింది. సాయంత్రం హెడేక్ అయితే కొంచెం తగ్గింది. నేనైతే సాయంత్రం తిన్నాను అనమాట. ఆకలి అయితే అవుతాండ్లేదు.
కొంచెం లేట్గా తింటామని ఇంకేం లేదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం బ్లాగ్ అయితే. ఈరోజు అయితే సండే. యాకపా తీసుకోవడాలా ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ అయితే మాత్రం ఇది ఎగ్ కర్రీ, అలాగే దోశలు అయితే వేద్దామనేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఉల్లిపాయలన్నీ బాగా వేస్తే ఇంకా చూడండి ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి అన్నమాట. ఇంకా కొబ్బరి తురుము, అలాగే కొత్తిమీర, ఇక్కడైతే ఎగ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దోశ ఇది వేయిన తర్వాత అయితే దోశ అయితే వేసుకుంటాను. దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇంకా ఎగ్స్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇదైతే కంటిన్యూగా కలుపుకూడదు అనమాట. కొంతసేపు వదిలేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్, కొంచెము ధనియాల పొడి, కొత్తిమీర, కొబ్బరి తురుము అంతా కూడా వేసుకున్నాను అనమాట. కొంతసేపు అలా వేయించుకుంటే మనకి అయిపోయినట్టు అనమాట. ఇదైతే మాత్రం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. కరెక్ట్గానే వేసుకుంటాను. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా దోశలోకి, చపాతీలోకి ఎంత టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం. ఇంకా నేనైతే దోశలు అయితే వేసేసుకుంటాను ఇప్పుడు. ఇంకా దోశ పిండి కూడా కలుపుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ పెనం కూడా పెట్టినాను. దోశ అయితే వేసుకున్నాను. మా బాబు అయితే కింద ఆడుతున్నాడు అనమాట. దోశ అయితే తిప్పేసాను అనమాట. ఇక్కడైతే మా ఆయనకైతే రెడీ చేశాను. ఇంకా దోశ అయితే ఇంకా వేసిస్తాను. ఇలాగా వేడి దోశ తినాలంటే అదృష్టం ఉండాలన్నమాట. మనమైతే అన్నీ వేసుకొని ఆరిన తర్వాత తింటాము. మా ఆయనకైతే అలా కాదు. నేను ఇంట్లో ఉంటే ఇలా వేడిగా వేస్తూ ఉంటాను అనమాట. నేను వేస్తూ ఉంటే ఆయన తింటా అంటారు అలాగా. మా బాబుని పిలుచుకొని రావడానికి కిందకైతే వెళ్ళినాడు అనమాట. ఇంకా దోశ అయితే రెడీ అనమాట. ఈ కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుంది.